ఎంతో టేస్టీగా ఉండే తోటకూర లివర్ ఫ్రై రెడీ. కొంచెం ప్రాసెస్ కానీ టేస్ట్ మాత్రం నాన్ వెజ్కి ఏమాత్రం తీసుకోకుండా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తోటకూరని కాడలు లేకుండా ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకుని ఇలా వేడి నీళ్ళలో వేసుకొని ఉడికించుకోవాలి. ఒక్క 5 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. తోటకూర ఇలా ఉడికిన తర్వాత దీంట్లో వాటర్ లేకుండా తీసి ఒక బౌల్లో పెట్టుకుందాం. ఇది బాగా చల్లారిన తర్వాత దీనిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి ముద్దలా. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ తోటకూరని దీంట్లోనే 1/2 కప్స్ శనగపిండి, అలాగే 1/2 కప్పు కార్న్ఫ్లోర్, ½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, అలాగే వేయించిన జీలకర్రని, అలాగే కొంచెం గరం మసాలాని కూడా వేసుకొని ఇదంతా కూడా ఒక ముద్దలా వేస్ట్ చేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఒక బౌల్కి ఆయిల్ రాసుకొని ఈ మిశ్రమాన్నంతా దీంట్లో వేసుకుందాం. ఇలా తోటకూర మొత్తం సర్దుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టుకొని దీన్ని ఆవిరిపైన ఉడికించుకోవాలి. ఆవిరిపై ఇలా చాకుకి ఏం అంటుకోలేదు కాబట్టి దీనిని తీసి పూర్తిగా చల్లారబెట్టేసుకుందాం. ఇది బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఇప్పుడు దీనిని ఇలా పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఈ తోటకూర ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే లోపల వరకు బాగా వేగుతుందండి. హై ఫ్లేమ్లో పెడితే కొంచెం లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. ఇలా ఒకవైపు వేగిన తర్వాత వీటిని మరొక వైపుకి టర్న్ చేసుకొని మొత్తం 4 వైపులా ఆయిల్లో వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత వీటిని తీసి ఆయిల్ మొత్తం తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఉప్పు పసుపు వేసుకోవాలి. ఇది కూడా బాగా వేయించుకొని దీంట్లోనే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న 2 టమాటాల పేస్ట్ని కూడా వేసుకుందాం. దీనిని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. టమాటా బాగా మగ్గిన తర్వాత దీంట్లో రుచికి సరిపడిగా కారం, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. దీనిని హై ఫ్లేమ్లో పెట్టి కారం మగ్గేంత వరకు కలిపేసుకోవాలి.
కారం మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ తోటకూర లివర్ని కూడా వేసేసుకొని బాగా దగ్గరగా ఉడికించుకుందాం. ఇంకాస్త దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మొత్తం దగ్గరకు రాగానే కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే తోటకూర లివర్ ఫ్రై రెడీ. నాన్ వెజ్కి ఏ మాత్రం తీసుకొని వెజ్ లివర్ కర్రీ రెడీ.